ఒరే ఈ ఊరికి సత్తిపండు కూడా కొత్తగా వచ్చాడు, ఎక్కడుంటాడు? ఎంత పొగరా నీకు, ఏడంత లేవు. నీ ఏళ్ళు నాంతుందా? నీ అబ్బా అమ్మో అడివి రాము కూర్చోదేంట్రా, మన పేర్లు బయటకు. బాబు ఏమండో సార్, ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు. నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. ఏ సత్తిపండు, రాంపండు. ఆగండయ్యా, ఆగండి. అంటే కాలుగడు కూడా నిలిచి గెంటెత్తావు అనమాట. ఊరికండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట నేస్తారు. నువ్వు పెట్టేకపోతున్నావు రే. ఏంటబ్బా నీ అబ్బరే. చెమదించండి, చెమదించాలి. మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టండి. మరి చూసుకుంటాను రా, చూసుకుంటాం. మొదటిసారి అట్టుకోలేకపోయాను, రెండోసారి అట్టుకోలేకపోయాను, మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను రా. అట్టుకోరా, అట్టుకో. ఇంత పొట్టోడు దగ్గర నుంచి ఓడిపడతాడు, బాగాలేస్తున్నారు. అరే రాంపండు సత్తిపండు రండి బయటికి. రాంపండు సత్తిపండు ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడినే రమ్మను. అరే రాంపండు రారా బయటికి, నన్ను కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు, నిన్ను. రాంపండు అంటే నువ్వేగా. నీ అబ్బా, ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా. ఎల్లు. వెళ్ళక తప్పదా? తప్పదు, ఎల్లు. వెళ్తాను. పిలిచావా మావయ్య? నేను కాదు. ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు. ఆ రాంపండు గారు ఎక్కడా? కళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదోగోలా? ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఈడవడు ఏమో మాకు తెలదండి. నీకు తెలియదేమో గానే మన గురించి వాడికి బాగా తెలుసు. ఏరా రాంపండు, నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపంట, ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా? అప్పిగా సితక్ కొట్టి బయటికి ఇడిసే ఎదవని, లేదంటే నిన్ను ఇడిసేస్తాను. అమ్మో, అనవసరంగా ఈరదాసుని గెలిచావు కదా. బాగానే కొట్టావా అండి? ఏడిసార్లే. అఖిల భారత మహిళా సంక్షేమ సమితి కుక్కడపల్లి బ్రాంచ్ మౌన పోరాటం. మౌన పోరాటం ఏంద్రా అవి? అరే పొద్దున పొద్దున చందాలకు వచ్చిరా. నడురి నడురి. భర్త కావాలన్న భార్య, న్యాయం మీరే చెప్పాలి. ఈ బిడ్డకు తండ్రిని ఇవ్వాలి. ప్రేమకే మాయని మచ్చ ప్రేమ్ కుమార్. అక్క ఎవరక్క మీరంతా? ఏం కావాలి? చందాలు కావాలన్నా? న్యాయం కావాలి. న్యాయం అంటే ఏందాక? టూ మచ్ అక్క. ఇప్పుడే పంపించానక్క దాయడానికి. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందక్క. ఏమైందిరా? ఏంటి ఈ న్యూసెన్స్ ఏంటి? లేవండి. రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ ఏంటి? ఈ గొడవ ఏంటి? లే లే. ఏయ్ చెప్తుంది మీకేనే. నడవండి నడవండి. ఏమైనా పర్సనల్ గొడవలు ఉంటే ఇళ్లలో చూసుకోవాలి కానీ రోడ్డు మీద గొడవలేంటి? పదండి లోపలికి పదండి. అందరు రండి. రావాలి. ప్రేమ్ కుమార్, ప్రేమ్ కుమార్, we want justice, we want justice. ప్రేమ్ కుమార్ రక్షించాలి, ప్రేమ్ కుమార్ రక్షించాలి. ఈ జనం ఏంటి? ఈ గోల్ ఏంటి? అసలు ఏం జరిగింది?
కుమార్ చేసిందంత చేసి ఏం ఎరుకు నంగనచ్చలో చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా చిన్న పిల్లని పట్టుకొని ప్రేమ అని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేసి ఒక బిడ్డకి తల్లిని చేసి నేనే చేశానంటావా సిగ్గు లేకుండా? అపో బెట్టేంటి నాకు పుట్టమేంటి? అసలు ఈవిడికి నాకు ఏ సంబంధం లేదు. బిడ్డను తీసుకుని బయట పండి. అలా అనకండి సార్, ఏంటి? మీరేమో ఈ బిడ్డ మీకు పుట్టలేదంటున్నారు, వాళ్ళేమో మీకే పుట్టాడు అంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఇన్స్పెక్టర్ మెడికల్ టెస్టులు చేయించండి, తేలిపోతుంది. నువ్వు చేస్తావా? చేసుకో. డాక్టర్ I'm Ling, Dr. Aling. Who's the patient? What's the problem here? Para mi mamita que me quita mi bombón. Para mi mamita que me quita mi bombón. Aha. ఏం కలరా? సేమ్ కలర్. ఐస్ ప్లీజ్. ఓపెన్. సేమ్ ఐస్. సేమ్ లిప్స్. Para mi mamita que me quita mi bombón. Para mi mamita que He's a boy. డోంట్ వరీ, నీకు చెక్ చేయండి. ఇన్స్పెక్టర్, కళ్ళు, కలరు, పెదాలు, మిగతా అవయవాలు చూసిన పెంబట ఈ ముసలాడు ఈ బిడ్డకి తండ్రి అని ఈ డాక్టర్ లింగం నిర్ధారించడమే. నేను ఒప్పుకోపోతే డిఎన్ఏ టెస్ట్ చేయాలి. చెయ్యి. ఇలాగి ఎడికానా? యూరిన్ టెస్ట్ రా. ఏంటి పకీర్జీ, ఏం చేశాడు? కారణం ఉంటేనే కొట్టాలా? కోపం ఎక్కడో తెలియని లోపం. ఆల్రెడీ 1 డే అయిపోయింది, అయినా అమ్మాయి నీకు ఐ లవ్ యు చెప్పలేదు. పకీర్జీ, నిన్నే కదా స్టార్ట్ చేశారు, ఇంకో 3-4 రోజులు. ఈ పకీర్ అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడంటే అమ్మాయి ఐస్ అయిపోవాల్సిందే. అంతే. అమ్మాయి ఎక్కడుంది? పదండి. నువ్వేంట్రా ఫాలో అయిపోతావు? అరే పని చేయండి రా. ఆడేమో మేకులు కొడతాడు, నువ్వేమో తయారు కట్టి సామాన్ తీసుకోండి. అమ్మాయి పైనుంది పకీర్జీ. ఈ లవ్ మ్యారేజ్లు బాగా కష్టం రా బాబు. అందుకే కదా నేను తెచ్చింది. ఈయన ఎవరు అనుకున్నావు? అవుల్ జవుల్ పకీ. నమస్తే పకీర్జీ. నమస్తేలు పకీర్జీలు ఎందుకులేమ్మా? కళావకింగ్ మ్యాటర్ చెప్పాడా? ఫుల్ గా చెప్పాడండి. ఏం చెప్పాడు? నిన్ను బయటికి తీసుకురావాలంటే పెద్ద ఫైట్ ఊహించుకున్నాను, కానీ టైం కి భలే దొరికాడు అక్కరా అన్నాడా? అయ్యో అలా అనలేదండి. నువ్వు కవరింగ్ లేవుకమ్మా, వాడి నోటితోల నాకు తెలీదా? అయ్యో అలా అనకండి, మా మధ్యన హనుమంతుడు లాంటి వారు. ఇప్పుడు రామాయణం ఎందుకులేమ్మా, కింద రావణాసుడికి దొరకకుండా ఉంటే చాలు. అసలు మ్యాటర్ ఏంటంటే ఏముందండి, మీరు తాయెత్తులు మేకులు అని ఏదో హడావుడి చేస్తుంటారు. రేపు మధ్యాహ్నం టైం కల్లా నేను నరేంద్రని లవ్ చేస్తున్నట్టు నాటకం ఆడాలి, అంతే కదా? నేను చూసుకుంటాను కదా. ఒక్క రోజులో ఎంత తేడా, నీతో పోల్చుకుంటే మే ఏడా? సరే నీ పనిలో ఉండు, నాది నేను. ఏక్ నిరంజన్ పూరి జగన్నాథ్. వచ్చేసారు. అహంతో ప్రేమించిన దాన్ని ఇహంతో లొంగ తీసుకోవాలి. ఇహమా అంటే మనిషిని కాకుండా తన మనసుని లొంగ తీసుకోవాలి. అందుకు ఆమె కురులు కావాలి. కురులంటే ఏంటి పకీర్జీ? కురులంటే ఆమె జుట్టురా బద్మాష్. దగ్గర్రా. నువ్వు కదా కాట్రే, నువ్వు. ఆమె కాలు కింద మట్టి కావాలి, ఆమె వేసుకున్న గుడ్డ ముక్క కావాలి, అది స్వయంగా నువ్వే తీసుకురా, ఆమెకు తెలియకుండా. జుంబరబర జుంషరాబి. ఇంకా చూస్తావేంటనా? పక్కకి గారు చెప్పలేరుగా, ముందా పని చూడు. ఎల్లు. ఈడి పని అయిపోతుంది, నా పని కూడా అయిపోతుంది.
ఏంటిది? శృతి గుట్ట జుట్టు పకిర్జీ. పకిర్జీ ఇది పెట్టుకో, నీ పని అయిపోయినట్టే. ఎక్కడ పకిర్జీ? ఎక్కడైనా పెట్టుకో, యువర్ చాయిస్. ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా? అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో. ఏం అనుమానం లేదు, నువ్వు నా ఏకలింగం. అసలు నువ్వు నా బాలమణివేనా? ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్? ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష కాదు, డైమండ్ పరీక్ష. నిజంగా నువ్వు నా బాలమణివే అయితే